వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల జాబితా కొలిక్కి వచ్చింది. ఈ మేరకు రెండో జాబితాను విడుదల చేసింది. నియోజకవర్గ ఇన్ఛార్జీలపై వారం రోజులుగా సీఎం జగన్ సుదీర్ఘ కసరత్తు చేశారు. తాజాగా 27 మందితో రెండో జాబితాను వైసీపీ విడుదల చేసింది. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల జాబితా కొలిక్కి వచ్చింది. ఈ మేరకు రెండో జాబితాను విడుదల చేసింది. నియోజకవర్గ ఇన్ఛార్జీలపై వారం రోజులుగా సీఎం జగన్ సుదీర్ఘ కసరత్తు చేశారు. తాజాగా 27 మందితో రెండో జాబితాను వైసీపీ విడుదల చేసింది. తిరుపతి భూమన అభినయ్ రెడ్డి, పిఠాపురం వంగ గీత, రాజమండ్రి సిటీ మార్గాని భారత్, ప్రత్తిపాడు వరపుల సుబ్బారావు, రామచంద్రాపురం పిల్లి సూర్యప్రకాష్, హిందూపురం ఎంపీగా జె శాంత, అనంతపురం ఎంపీగా శంకరనారాయణ, మచిలీపట్నం పేర్ని కృష్ణమూర్తి, రాజమండ్రి రూరల్ చెల్లుబైన వేణు, పోలవరం తెల్లం రాజ్యలక్ష్మి, కదిరి బిఎస్ మక్బూల్ అహ్మద్, ఎమిగినూరు మాచాని వెంకటేష్, తిరుపతి భూమన అభినయ రెడ్డి, గుంటూరు షేక్నూర్ ఫాతిమా, మచిలీపట్నం పేర్ని కృష్ణమూర్తి, చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పెనుకొండ కెవి ఉషా, కళ్యాణదుర్గం తలారి రంగయ్య, అరకు ఎస్టీ గొట్టేటి మాధవి, పాడేరు ఎస్టీ విశ్వేశ్వరరాజు, విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్ను నియమించారు. 27 స్థానాల్లో కొన్ని కొత్త మార్పులు చేర్పులు, కొన్ని కొత్త పేర్లు కూడా మరి చేశాము. అవన్నిటిని కూడా ఇప్పుడు మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఎందుకంటే మా ఆలోచన ఒకటే, ఏదైతే గెలుపుకు అవకాశాలు ఉంటాయో, ఎవరైతే ప్రజాసేవలు అంకితమై ఉన్నారో వారిని, అలాగే కొత్త వాళ్ళని తీసుకొచ్చినప్పుడు గెలుపుకి అవకాశం చేయాలనేది, అలాగే పాత వాళ్ళని కూడా వాళ్ళ పార్టీ కార్యక్రమాలకి ఇంకా మిగతా కార్యక్రమాలకి వాళ్ళని కూడా గౌరవించి చేయాలనేది పార్టీ తాలూకు ఆలోచన, ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన. ఆ నేపథ్యంలోనే ఈరోజు 27 స్థానాలకి మరి చేసాము. వరుసగా మరి చదువుతున్నాం, తమందరూ కూడా దాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అనంతపురం ఎంపీగా ప్రస్తుతం మంత్రిగా ఉన్న శంకరనారాయణ గారిని, మాలగుండ్ల శంకరనారాయణ గారిని అనంతపురం ఎంపీగా ఆయనకి మరి ఎంపిక చేయడం జరిగింది. అలాగే హిందూపూర్ ఎంపీగా శ్రీమతి జోలదరాజు శాంత, ఆవిడ కూడా మాజీ పార్లమెంట్ సభ్యురాలు. ఆవిడని మరి దాని ఎంపీగా ఆవిడని ఎంపిక చేయడం జరిగింది. అలాగే అరకు ఎంపీ ఎస్టీ, ఆ ఎంపీగా శ్రీమతి కొట్టుగుళ్ళ భాగ్యలక్ష్మి, అంటే ఇప్పుడు పాడేరు ఎమ్మెల్యేగా ఉన్న భాగ్యలక్ష్మిని ఆవిడని అరకు ఎంపీగా ఆవిడని ఎంపిక చేయడం జరిగింది. అలాగే రాజాం ఎస్సీ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా డాక్టర్ తాళే రాజేష్, ప్రముఖ డాక్టరు, స్థానికుడు, ఆ డాక్టర్ తాళే రాజేష్ని ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది. అలాగే అనకాపల్లి ప్రస్తుతం ఉన్న మన మంత్రి గారిని వారిని వచ్చి వారి సేవలు నిర్వహించుకుంటూ, అలాగే మలసాల భరత్ కుమార్ వాళ్ళు కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం కుటుంబం. వాళ్ళ అమ్మగారు ఎంపీగా జడ్పీటీసీగా అనకాపల్లి కాన్ఫరెన్స్లో చేసిన వారిని ఎంపిక జరిగింది. పార్టీ గెలిపే ధ్యేయంగా 175 స్థానాలు గెలిపే ధ్యేయంగా ఆఖరి వరకు కూడా ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఎవరిని చేస్తామో ఎవరు చేయదా ఏంటనేది ఎప్పుడనేది దీనికి అంటూ లేదు. 175 స్థానాలు గెలిపే ధ్యేయంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. బేసిక్ పే ఇవ్వటం కుదరదని సర్కార్ తేల్చి చెప్పడంతో మున్సిపల్ కార్మికులు తమ సమ్మెను కొనసాగించాలని నిర్ణయించారు. మున్సిపల్ కార్మికులకు బేసిక్ పే ఇస్తే అన్ని శాఖల వారు అడుగుతారని మంత్రుల బృందం అభిప్రాయపడింది. ఆ ఒక్కటి అడగొద్దని తెలిపింది. మున్సిపల్ కార్మికులతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సమాన పనికి సమాన వేతనం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వేతన పెంపు సాధ్యం కాదని మంత్రులు తెలిపారు. మున్సిపల్ కార్మికుల ప్రధాన డిమాండ్ సమాన పనికి సమాన వేతనం గురించి అసలు చర్చించలేదని మున్సిపల్ కార్మికుల సంఘ నేత ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వంతో చర్చలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. సమాన పనికి సమాన వేతనం అనేది వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉందని చెప్పినా వినే పరిస్థితి లేదన్నారు. మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించాలని ఆయా సంఘాలతో చర్చలు జరిగాయని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
చర్చల తర్వాత వారి డిమాండ్ల మేరకు కొన్ని జీవోలు కూడా విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. నాన్ PH కేటగిరీ ఉద్యోగులకు 6,000 ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఇస్తామన్నారు. స్కిల్ అన్స్కిల్ సిబ్బంది విషయంలో కొన్ని సమస్యలు తలెత్తాయన్నారు. రోస్టర్, ఫిష్ ఖాతాలు, ఎక్స్ గ్రేషియా అంశాలను పరిష్కరిస్తామని చెప్పామని అన్నారు. మరికొన్ని అంశాలపై మరోమారు చర్చలు జరపాలని నిర్ణయించామని అన్నారు. అప్పటి వరకు కార్మికులు సమ్మె విరమించాలని కోరుతున్నామని చెప్పారు. సమాన పనికి సమాన వేతనం అని నవరత్నాల్లో పేర్కొన్న ఆర్థిక పరిస్థితి పట్ల వేతనాల పెంపు సాధ్యం కాదని తెలిపారు. కేవలం 50 మున్సిపాలిటీల్లో మాత్రమే సమ్మె ప్రభావం ఉందని అన్నారు. ఇబ్బందులు ఉన్న చోట్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని మంత్రి తెలియజేశారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి గతంలో నాయకులు పాదయాత్రలు చేస్తే ఈ ముఖ్యమంత్రి మాత్రం అబద్ధాలు చెప్పడానికి, ప్రజల్ని మోసం చేయడానికి పాదయాత్ర చేశారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. జగన్ది మనసున్న ప్రభుత్వమే అయితే కార్మికులతో కూర్చుని మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపేదని చెప్పారు. వచ్చేది జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వమేనని, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా సమాజంలో గౌరవంగా జీవించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి గతంలో నాయకులు పాదయాత్రలు చేస్తే ఈ ముఖ్యమంత్రి మాత్రం అబద్ధాలు చెప్పడానికి, ప్రజలను మోసం చేయడానికి పాదయాత్ర చేశారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలిలో పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన దీక్షకు మంగళవారం మనోహర్ జనసేన పార్టీ తరపున సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ అడిగి అలసిపోయిన తర్వాతే పారిశుద్ధ్య కార్మికులు తమ హక్కుల కోసం రోడ్డెక్కారని అన్నారు. నిత్యం పట్టణ పరిశుభ్రత కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని పేర్కొన్నారు. కార్మికులు 8 రోజులుగా దీక్షలు చేస్తున్నా స్పందించని ప్రభుత్వం స్పందన లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. నిజంగా ఇది మనసున్న ప్రభుత్వమే అయితే కార్మికులతో కూర్చొని మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపేదని చెప్పారు. వచ్చేది జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వమేనని, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా సమాజంలో గౌరవంగా జీవించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి ఒక్కరిలో కూడా ఒక అలజడి సృష్టించే విధంగా మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వాలు స్పందించాల్సిన బాధ్యత, అటువంటి ఆలోచన ప్రతి పాలకుడికి ఉండాలి. మనం మున్సిపల్ కార్యాలయం ముందు ఈరోజు ఈ విధంగా దీక్షలో కూర్చుంటున్నాం అంటే పట్టణం మొత్తం కూడా మీపైన ఆధారపడి ఉంటుంది. పారిశుద్ధ్యం విషయంలో కానివ్వండి, ఎటువంటి సేవా కార్యక్రమాల్లోనే కానివ్వండి, మీ బాధ్యతలు మీరు నిర్వహిస్తున్నా, మీ కర్తవ్యం మీరు నిర్వహిస్తున్నా కూడా స్పందించలేని ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చేయగలిగేది ఇటువంటి శిబిరం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిలో కూడా ఒక చైతన్యం వచ్చే విధంగా, కొంతవరకైనా కొంచెం జ్ఞానం కలిగి స్పందించే మనస్తత్వం వస్తున్న భావన తప్ప అంతకన్నా మీరు ఏం పోరాడగలుగుతారు చెప్పండి. ఎందుకంటే పూర్వకాలం నుంచి పాదయాత్రలు చేశామని చెప్పుకునే మహానుభావులు ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళందరూ ఆ రోజుల్లో ప్రజలతో పాటు నడుచుకుంటూ రోడ్లపైన తిరిగితే సమస్యలపైన అవగాహన వస్తుంది, తెలుస్తుంది మనకి సమస్యలు అని చెప్పి వాళ్ళు పాదయాత్రలు చేసేవాళ్ళు. కానీ ముఖ్యమంత్రి మాత్రం ఆయన ఆ రోజున తలపెట్టిన పాదయాత్ర కేవలం అబద్ధాలు చెప్పడానికి, మోసం చేయడానికి. జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం అమలుపై మంగళవారం ఢిల్లీ నుంచి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా 2-వే ఇంట్రాక్షన్ కింద పీవీటీజీ గ్రూపుల లబ్ధిదారులతో మాట్లాడనుండగా ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లా కొత్త బల్లుగడ, పాత బల్లుగడ ఆవాసాలకు చెందిన ఆదివాసీలతో మాట్లాడతారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఆదివాసీ, మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలు, ప్రత్యేకంగా వనరబుల్ ట్రైబల్ గ్రూపులు సంక్షేమం కోసం గత నవంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం అమలుపై మంగళవారం ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేబినెట్ కార్యదర్శి మాట్లాడుతూ పీఎం జన్ మన్ యోజన 2023ను జార్ఖండ్ రాష్ట్రంలోని ఖుంటి జిల్లాలో బిర్సా ముండా జన్మదినోత్సవం సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గిరిజన సంఘం ప్రజల కోసం ఈ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. ఈ పథకం ద్వారా గిరిజన, మరీ ముఖ్యంగా వనరబుల్ ట్రైబల్
గ్రూపుల వర్గాల ప్రజల సంక్షేమంతో పాటు వారికి గృహ నిర్మాణం, మరుగుదొడ్ల ప్రయోజనం, పింఛన్ ప్రయోజనం వంటి వివిధ రకాల సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. ఇతర వెనుకబడిన తరగతుల మాదిరిగానే గిరిజన సంఘంలో కూడా వెనుకబడిన గిరిజనులు ఉన్నారని, వీరిని ఎవరూ అంతగా పట్టించుకోరని, అందుకే గిరిజనుల సంక్షేమం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 75 పీవీటీజీలకు సంబంధించి 28 లక్షల మంది జనాభాకు లబ్ధి కలిగించాల్సి ఉందని పేర్కొన్నారు. వివిధ ఆదివాసీ ప్రాంతాలు పీవీటీజీల్లోని వారికి మిషన్ మోడ్లో వివిధ కేంద్ర, రాష్ట్ర పథకాల ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణం, రహదారులు అభివృద్ధి, మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా ఆరోగ్య పరిరక్షణ, వసతి గృహాలకు రన్నింగ్ వాటర్ సౌకర్యం కల్పించడం, ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం, ప్రతి ఇంటికి పైపు ద్వారా తాగునీటి సరఫరా, కమ్యూనిటీ వాటర్ సప్లై, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, మల్టీపర్పస్ కేంద్రాల ఏర్పాటు, సోలార్ వీధి దీపాలు, మొబైల్ టవర్లు ఏర్పాటు, వొకేషనల్ విద్యా కేంద్రాలు ఏర్పాటు ద్వారా వారికి నైపుణ్య శిక్షణ వంటివి కల్పించాల్సి ఉందని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా సీఎస్లకు సూచించారు. ఈ కార్యక్రమంపై ఇప్పటికే ఇటీవల జరిగిన సీఎస్ల సమావేశంలో కూలంకషంగా చర్చించడం జరిగిందని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా గుర్తు చేశారు. ఈ నెల 15వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా 2-వే ఇంటరాక్షన్ కింద పీవీటీజీ గ్రూపుల లబ్ధిదారులతో మాట్లాడనుండగా ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా కొత్త బుల్లుగడ, పాత బుల్లుగడ ఆవాసాలకు చెందిన ఆదివాసీలతో మాట్లాడతారని చెప్పారు. ఈ కార్యక్రమం అమలుకు జాతీయ స్థాయిలో కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రి అధ్యక్షతన సెంట్రల్ హైపవర్ కమిటీ, రాష్ట్ర స్థాయిలో సీఎస్ అధ్యక్షతన అపెక్స్ కమిటీ, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కమిటీ, బ్లాక్ స్థాయిలో బీడీఓ, ఎండీఓ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఈ అంశంపై అధికారులతో సమీక్షిస్తూ రాష్ట్రంలో 8 జిల్లాల్లోని 3,526 పీవీటీజీ ఆవాసాల్లోని 1,13,866 కుటుంబాల్లో 4,37,447 మంది పీవీటీజీ జనాభా ఉన్నారని పేర్కొన్నారు. వారిలో ముఖ్యంగా కొండ సవర, కొండారెడ్డి, కుటియా ఖాండ్, డోంగిరియా ఖాండ్, చెంచు, బోడో గడబ, గుటాబ్ గడబ, పోరంగి ఫోజ్రా, ఖాండ్ ఫోజ్రా, బోండో ఫోజ్రా, కోలా వంటి తెగల జనాభా ఉందని తెలియజేశారు. వారందరికీ గిరిజన సంక్షేమ శాఖ, గృహ నిర్మాణ, విద్య, వైద్య, స్త్రీ శిశు సంక్షేమం, PR&RD, వ్యవసాయ, రక్షిత మంచినీటి సరఫరా, ఇంధన, నైపుణ్య శిక్షణ విభాగాల ద్వారా వివిధ పథకాలు లబ్ధి మిషన్ మోడ్లో పూర్తి స్థాయిలో సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల కార్యదర్శులను సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో భవానీ దీక్షా విరమణలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు భవానీ దీక్షా విరమణ కార్యక్రమం కొనసాగనుంది. దుర్గగుడి అధికారులు, అర్చక స్వాములు 4 హోమగుండాలను వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేసి దీక్షా విరమణలు ప్రారంభించారు. నేతి టెంకాయలను సమర్పించి భవానీ దీక్షలను విరమణ చేస్తున్నారు. ఈ సందర్భంగా జై దుర్గా, జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగింది. మన ఆంధ్ర రాష్ట్రమే కాక ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి అధిక సంఖ్యలో వస్తున్నటువంటి భవానీలు అందరూ విరిముడి మాల విరమణగా చేసుకోవడానికి ఇరుముడితో వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఈరోజు 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి నుంచి కూడా అమ్మవారి దేవస్థానం తరపున మొత్తం ఇక్కడ చేయాల్సినటువంటి ఏర్పాట్లు, హోమగుండం కూడా అన్నీ కూడా కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ముహూర్తానికి స్టార్ట్ చేసి ఇప్పుడు భవానీ భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కలిగిస్తూ ఉన్నాము. అదేవిధంగా మిగతా ఈ 5 రోజుల్లో కూడా భక్తులకి కావలసినటువంటి సౌకర్యాలన్నీ చేయడంలో కూడా మా కార్యనిర్వహణాధికారి గారు, అలాగే పోలీసు యంత్రాంగం కానీ, అలాగే రెవెన్యూ శాఖ కానీ, మా అర్చకుమారు కానీ అందరూ ఆల్ స్టాఫ్స్ అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఎక్కడా కూడా ఏమి ఇబ్బందులు లేకుండా భవానీల కోసమే వారు ఏమి ఇబ్బందులు పడకుండా చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అగ్నిగుండ ప్రవేశం జరిగింది. మరి ఈ పవిత్రమైన కార్యం తర్వాత భవానీ దీక్షా పరులందరికీ దర్శన భాగ్యాన్ని ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. నిన్న రాత్రే దర్శనం చేసుకొని క్యూలో ఉన్నటువంటి భక్తులందరూ తమ వెంట తెచ్చుకున్నటువంటి ద్రవ్యాలను అమ్మవారికి సమర్పించి హోమగుండంలో సమర్పించి ముందుకు సాగుతున్నారు. ఇలా తరలి వచ్చే లక్షలాది మంది భక్తులకు దేవస్థానం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా దర్శనానంతరం హోమగుండం దగ్గర సమర్పించడం, దాని తర్వాత అన్నప్రసాదాన్ని స్వీకరించడం, అటు తర్వాత మళ్ళీ కేశఖండనశాల దగ్గర అవసరమైన ఏర్పాట్లు, స్నానఘట్టాలు, ఇలాగా గిరి ప్రదక్షిణకు వెళ్ళే వాళ్లకు మార్గంలో సౌకర్యాలు కల్పించడం, ఇలా దేవస్థానం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ 7వ తారీఖు వరకు జరిగే ఈ
దీక్ష విరమణ కార్యక్రమాన్ని చాలా సంయమనంతో, చాలా సుదూరం నుంచి వచ్చినటువంటి భక్తులు, కాలినడకనటువంటి వచ్చిన వాళ్ళు, గిరి ప్రదక్షిణ చేసి వచ్చినటువంటి వాళ్ళు సంయమనంతో వ్యవహరించి అమ్మవారి యొక్క అఖండ కృపకు పాత్రులై ఇంద్రకీలాద్రి క్షేత్రం మీద గత 40 సంవత్సరాల క్రితం 9 మంది భక్తులతో ఈ భవానీ మండల దీక్షలు మా దేవస్థాన అర్చక స్వాములు ప్రారంభం చేశారు. మన పూర్వీకులు వారు దీంతో ఈరోజు అమ్మవారి అనుగ్రహం వల్ల భవానీ భక్తులు 9 లక్షల మంది ఇంచుమించుగా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు దేశం నలుమూల నుంచి వచ్చి. అటువంటిది ఈ శోభకృతనామ సంవత్సరంలో ఇప్పుడు భవానీ మండల దీక్షలు ఇవాల్టి నుంచి పరిసమాప్తి కార్యక్రమము. మండల దీక్షలు 7వ తారీఖు వరకు, ఈరోజు 3వ తారీఖు జనవరి 7వ తారీఖు ఉదయం 10:30కి ఈ సంవత్సరం శోభకృతనామ సంవత్సరం మండల దీక్షలు పరిసమాప్తి అవుతాయి. ఈరోజు ఉదయం 6:35 సూర్యోదయాది ముహూర్తానికి మనం ఇడుముడి అగ్నిగుండములు ప్రారంభం చేయడం జరిగింది. భవానీ భక్తులు అందరూ కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ సకల సౌకర్యాల్ని చక్కగా సద్వినియోగం చేసుకుని వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరుతున్నారన్న వార్తలపై వైసీపీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. షర్మిల కాంగ్రెస్లో చేరుతున్నట్లు తనకు ఎలాంటి సమాచారం లేదని వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలోనే షర్మిల కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం జరిగిందని గుర్తు చేశారు. అయితే ఎవరు ఏ పార్టీలో చేరినా వైసీపీకి ఎలాంటి ఇబ్బంది లేదని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. 4 రోజుల తర్వాత విజయమని కలిసేందుకు హైదరాబాద్ వెళ్లానన్నారు. కుటుంబ సభ్యులను కూడా కలవకూడదా అని ఆయన ప్రశ్నించారు. తాను షర్మిలతో ఎలాంటి రాయబారాలు చేయలేదని వైవి సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు. వైసీపీ నుంచి కొందరు వ్యక్తిగత కారణాలతోనే వెళ్లిపోతున్నారని వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ఎన్నికల సమయంలో సీట్ల మార్పు సహజమన్నారాయన. టికెట్ రాని వారికి వైసీపీ ప్రభుత్వం వచ్చాక సరైన అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. షర్మిలమ్మ గారు ఇదివరకు 3 సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు. అప్పుడు ఎలక్షన్స్కి ముందు మళ్ళీ కాంగ్రెస్తో చేరాలని ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు. బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు. మేమందరం కూడా ఆయన అనుకుంటాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళీ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. చెప్పాను కదా, ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా, వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా కుట్రపు రాతలు రాసి ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేస్తున్నారు. ఏదో మేము భయపడిపోతున్నామని, ఇంకొకరు వస్తే భయపడతామని అటువంటి భయపడాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా, మాకు ప్రజలే దేవుళ్ళు. ప్రజలకి మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే, సంక్షేమ కార్యక్రమాలే మళ్ళా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా అధికారంలోకి వచ్చే విధంగా చేస్తారు. ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు విద్యార్థులకు సూచించారు. ఓటు అనేది మన అభిప్రాయం తెలియజేసే ఒక విధానమన్నారు. యువత తమ భవిష్యత్తు కోసం ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేలా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు విద్యార్థులకు పిలుపునిచ్చారు. నిన్న ఉదయం కానూరులోని వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఓటర్లను జాగృతం చేసి స్వీప్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని పెనమలూరు నియోజకవర్గ ఈఆర్ఓ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో సహా యూత్ ఐకాన్, అర్జున్ అవార్డు గ్రహీత, ఏషియన్ గేమ్స్ విలువిద్యలో 3 స్వర్ణ పతకాల విజేత, భారత ఎన్నికల సంఘం రాయబారి వెన్నం జ్యోతి సురేఖ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. ఓటు హక్కు ప్రాముఖ్యతను గుర్తించి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావడంతో పాటు ఎన్నికల సమయంలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఓటు ప్రాధాన్యతను పరిశీలిస్తే ఓటు హక్కు అనేది అంత సులభంగా రాలేదని, కొన్ని దేశాలు ఇప్పటికీ ఓటు హక్కు కోసం పోరాటాలు చేస్తున్నాయని తెలియజేశారు. ఓటు అనేది మన అభిప్రాయం తెలియజేసే ఒక విధానం, మార్గమని, అది తెలియచేసినప్పుడే మనకు సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరిని కూడా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు కలిగి ఉండాలని చెప్పేసి ఓటర్స్గా నమోదు అవ్వాలనేది మనము ఈ స్వీప్ కింద మనం కండక్ట్ చేస్తున్నాము. దానిలో భాగంగానే ఈరోజు మనకి యూత్ ఐకాన్ అండ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ అంబాసిడర్గా పెట్టినటువంటి జ్యోతి సురేఖ
ఈరోజు ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, వారు అర్జున్ అవార్డు విన్నర్, 3 గోల్డ్ మెడల్స్ సాధించారు. సో వీరి ద్వారా అంబాసిడర్గా ఉంటూ వీరి ద్వారా ఓటు హక్కును ప్రతి ఒక్కళ్ళు కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళు అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి స్త్రీ పురుషులు అందరూ కూడా ఓటు హక్కు కలిగి ఉండాలనేది ఒక నినాదంతో ఈ రాష్ట్రం అంతా కూడా కమ్యూనికేట్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ప్రత్యేకంగా మన జిల్లాకు సంబంధించి ఈ జ్యోతి సురేఖ అంబాసిడర్గా ఉన్నారు. వారితో పాటు ఈరోజు ఇక్కడ ఈ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరితో కూడా ఒక మీటింగ్ పెట్టి ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను చెప్తూ ఓటు హక్కు ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని కూడా అన్యాయంగా జైళ్లలో మగ్గుతున్న దళిత ఖైదీలకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వం కమిషన్ను వేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య కోరారు. అన్యాయంగా జైళ్లలో మగ్గుతున్న దళిత ఖైదీలకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వం కమిషన్ను వేసి విచారణ చేయాలన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కోడికత్తి సీను ఎందుకు చిన్న కేసులో 5.5 ఏళ్లుగా జైల్లో మగ్గుతున్నాడో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారణకు ఆదేశించాలన్నారు. ప్రతి 5 రిమాండ్కి వెళ్తాం. 2 మా వాళ్ళు ఉన్నారు, మాది 2 మా దళితులు ఉంటున్నారు. జైలులోనే మగ్గిపోతున్నారు, జైలులోనే కుమిలిపోతున్నారు, జైళ్లలోనే వాళ్ళ జీవితాలు జీర్ణమైపోతూ ఉన్నాయి. మేనమామ చెప్పిన జగన్మోహన్ రెడ్డి కంసమామ కంటే మరీ కఠినుడుగా తయారు. కఠినుడు. ఓట్లు మావి, అధికారం ఆయింది, మా వాళ్ళ మీద ఇనుపపాదం. 2018లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1525 మంది దళితులు రిమాండ్ ఖైదీలుగా వివిధ జిల్లాల్లో ఉంటే దిస్ వండర్ఫుల్ మ్యాన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2022లో 2664 మంది ఉన్న వాళ్ళలో 52% మా దళితుల ఎస్సీ మాలా మాదిగలా ఉంటున్నారు. వై? ఎందుకు ఇంతమంది ఉంటున్నారు? ఎందుకు విచారణ జరగటం లేదు? విచారణకు వెళ్ళిన ఎందుకు తీసుకెళ్తలేదు అంటే, అయ్యా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, మీ పోలీసులు ఛార్జ్షీట్లు వేయట్లేదు, దర్యాప్తు పూర్తి చేయటం లేదు, రిమాండ్కి పంపించి చేతులు దులిపేసుకుంటున్నారు. ఇది ఎక్కడ ఘోరం అని చెప్పి నేను అడుగుతున్నా. కేవలం ఛార్జ్షీట్లు వేయకుండా ఉన్న రిమాండ్ ఖైదీలు 2018లో 878 మంది ఉంటే 2022లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో దళితుల మామ అని చెప్పుకునే ఈ మేనమామ ముఖ్యమంత్రిత్వంలో 1478 మంది. ఈ దళితుల హాజరు పట్టి అగ్రకులాలేమో తగ్గింది, దళితుల్లో విపరీతంగా పెరిగింది. బళ్ళారికి చెందిన మాజీ ఎంపీ జె శాంత వైకాపాలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ వైకాపా కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఏపీలో సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి చూసే పార్టీలో చేరానని, వైకాపాలో సామాన్య కార్యకర్తలా పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు. మాజీ ఎంపీ బీజేపీ నాయకురాలు జె శాంత నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్నారు. కాగా అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన మాజీ ఎంపీ జె శాంత వాల్మీకి సామాజిక వర్గానికి చెందినవారు. 2009లో బీజేపీ తరపున కర్ణాటకలోని బళ్ళారి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ శాంతమ్మ మాట్లాడుతూ, జగన్ పాలనలోనే వాల్మీకులకు ప్రాధాన్యం లభించిందని అన్నారు. వైఎస్ఆర్సీపీ సిద్ధాంతాలు చూసి పార్టీలో చేరుతున్నట్లు తెలియజేశారు. దేశంలో ఎవరూ చేయని సంక్షేమ పథకాలను జగన్ అమలు చేస్తున్నారని ప్రశంసించారు. ఇక నుంచి ఒక సామాన్య కార్యకర్తగా వైఎస్ఆర్సీపీలో పనిచేస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరికి తాను తోడుంటానని, అందరం కలిసి జగన్కు అండగా ఉందామని పేర్కొన్నారు. ఈ పార్టీ కార్యకర్తలకు మరియు పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ, అందరూ కూడా కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించాలి, మీ బిడ్డగా నన్ను స్వీకరించాలి, మీ చెల్లిగా నన్ను ఆదరించాలి, మీ అక్కగా నన్ను చూడాలి, ప్రతి ఒక్క విషయంలోనూ మీ తోడుగా నీడగా ఉంటాను. వైఎస్ఆర్సీపీ కుటుంబంలో మనమందరము కలిసి కష్టపడి పనిచేద్దాము. మనందరము కూడా ఈ జగనన్న గారికి చేదోడుగా ఉందాము. జగనన్న మన కోసం పుట్టిన దేవుడిచ్చిన అన్న. ఇప్పుడు మనమందరం కూడా జగనన్న చేస్తున్న అభివృద్ధి పనుల గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఏమి ఒక ఇంటికి పెద్ద కొడుకు ఏ రకంగా పనిచేస్తాడో,
ఒక పెద్ద కొడుకు ఏ రకంగా ఇంటికి పని చేస్తాడో, ఒక తల్లిదండ్రుల విషయంలో కానీ, ఒక అన్నదమ్ముల విషయంలో కానీ, ఒక అక్క చెల్లెండ్ల విషయంలో కానీ, తాత అవ్వల విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా నేనున్నాను మీ తోడు అని ఒక కొడుకుగా, ఒక మనవడిగా, ఒక మావగా, ఒక తమ్ముడుగా అన్ని విషయాల్లో కూడా ఒక పెద్ద కొడుకుగా ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, గొల్లబామ కాటన్ మరియు పట్టు జరీ చీరలు, చేనేత వస్త్రాలను 30% ప్రత్యేక తగ్గింపుతో అమ్మకాలు నిర్వహిస్తున్న టెస్కో వస్త్ర ప్రదర్శనను ఆదరించి చేనేత కార్మికులకు చేయూత అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు కోరారు. ప్రదర్శనలో ఉంచిన చీరలు తెలుగు మహిళల మనసును ఎంతగానో ఆకట్టుకుంటాయన్నారు. తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ టెస్కో ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ఫిల్మ్ ఛాంబర్ హాల్లో నిర్వహించనున్న టెస్కో చేనేత వస్త్ర ప్రదర్శనను జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు నిన్న ప్రారంభించారు. ప్రదర్శనలో ఉంచిన వస్త్రాలను తిలకించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట పట్టు చీరలు తెలుగు మహిళల మనస్సును ఎంతగానో ఆకట్టుకుంటాయని అన్నారు. దాదాపు 25 నుండి 30 సంవత్సరాల పాటు మన్నిక కలిగిన చీరల పట్ల ఎంతో మంది మక్కువ చూపి చీరలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. అలాంటి చీరలను ఉత్పత్తి ధరలకే ప్రజల వద్దకు నేరుగా అమ్మకాలు నిర్వహించేందుకు తెలంగాణ కోఆపరేటివ్ సొసైటీ టెస్కో వస్త్ర ప్రదర్శనను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆప్కో చేనేత వస్త్రాలకు ఆధారాభిమానం అందించేవారని రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో ఏర్పడిన టెస్కో చేనేత వస్త్రాలను కూడా ఆదరించి నేత కార్మికులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు కోరారు. ఈ పండగకు ముందు 10 రోజులు మన తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ, మనకి ఆంధ్రాలో ఆప్కో అంటాం, తెలంగాణలో టెస్కో అంటాము. టెస్కో ఇక్కడ మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గాంధీనగర్ విజయవాడలో ఈ 10 రోజులు అనేది మన తెలంగాణకు సంబంధించినటువంటి ఇటు కాటన్ అవ్వచ్చు, పట్టు జరీ అవ్వచ్చు, పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట్ ఇతర ఈ అన్ని రకాలైనటువంటి చేనేత వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఒక సుమారుగా 30% వరకు అనేటువంటి తగ్గింపుతో అనేటువంటిది పెడుతున్నారు. సో మనకి ఇక్కడుండే మన విజయవాడ ప్రజలందరూ కూడా దీన్ని ఒకసారి చూసుకొని మోర్ అండ్ మోర్ అనేటువంటిది విజిట్ చేసి, సో ఆప్కో వస్త్రాలు ఎలా అయితే మనం ప్రమోట్ చేస్తున్నామో తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి టెస్కో వస్త్రాలు కూడా అదేవిధంగా ప్రమోట్ చేయాలి. సో మనందరికీ తెలిసిందే పోచంపల్లి యొక్క ఇంపార్టెన్స్, గద్వాల్ యొక్క ఇంపార్టెన్స్. ఇప్పుడు కూడా గద్వాల్ శారీ అనుకున్నంటే అది ఒక 20-30 సంవత్సరాల మన్నిక అనేటువంటిది ఉంటుంది, ఆ క్వాలిటీ అనేటువంటిది ఉంటుంది. పోచంపల్లికి సంబంధించింది కూడా అంతే విధంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ టెస్కో జనరల్ మేనేజర్ బి రత్నకుమార్ మాట్లాడుతూ చేనేత వస్త్రాలను 30% తగ్గింపు ధరలపై ఉత్పత్తి ధరలకే టెస్కో వస్త్ర ప్రదర్శనలో అమ్మకానికి సిద్ధంగా ఉంచామని అన్నారు. ఈ నెల 12వ తేదీ వరకు టెస్కో ప్రదర్శన కొనసాగుతుందన్నారు. విద్యాధరపురం చెరువు సెంటర్లో షార్ట్ సర్క్యూట్ వల్ల దగ్ధమైన ఇంటి బాధితులను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఆర్యవైశ్య నేతలు, పార్టీ నేతలు పరిశీలించారు. బాధితులను పరామర్శించి ఆర్థిక నష్టం కింద ఆర్థిక సహాయాన్ని వారు అందజేశారు. బాధితులకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తమను సంప్రదించవచ్చని వారు సూచించారు. గత సంవత్సరం డిసెంబర్ 14న 44వ డివిజన్ విద్యాధరపురం చెరువు సెంటర్ మర్రిచెట్టు సందులో ఓ ఇల్లు షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ విషయం మేరకు గత నెల 14న దగ్ధమైన ఇల్లును వైసీపీ రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు పరిశీలించి ఆ విషయాన్ని మాజీ మంత్రి వెల్లంపల్లి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో వెల్లంపల్లి శ్రీనివాస్తో పాటు ఆర్యవైశ్య నేత కొండపల్లి బుజ్జి, వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు, 44, 45 డివిజన్ల కార్పొరేటర్లు మైలవరపు రత్నకుమారి, మాధురి లావణ్యలు, ఇల్లు కోల్పోయిన బాధితులు పి నరసింహారావు, పి ఆశా కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా నిరాశ్రులైన బాధితులకు ఆర్యవైశ్య నేత కొండపల్లి బుజ్జి, వెల్లంపల్లిలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. బాధితులకు అండగా ఉంటామని, వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తమల్ని సంప్రదించవచ్చని వారు భరోసా ఇచ్చారు. మైలవరపు దుర్గారావు వల్ల తమకు ఆర్థిక సాయం అందిందని బాధితులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.